చూడండి క్వెషన్ ఏమిచ్చాడు? షో దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఒక సర్కిల్ ఇచ్చాడు. మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు సర్కిల్ తెలిసుండాలి. రేడియస్ ఫైండ్ ఔట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఈ మూడిటిని యూజ్ చేసుకొని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఫైనల్‌గా మనం ఫైండ్ ఔట్ చేయాలి. అర్థమైందా? సో, ఇది మనం చేయబోయే ప్రాసెస్ అనమాట. సో, ఫస్ట్ నేనేం చేశాను? ఇచ్చిన సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి ఇచ్చిన సర్కిల్. దీని నుంచి ఏం చేశాను? సెంటర్‌ని ఫైండ్ ఔట్ చేశా. సెంటర్ ఫార్ములా ఏంటి? -g, -f. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సర్కిల్స్ మొత్తంలో మీకు 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్. సెంటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, అదేవిధంగా డిస్టెన్స్ ఫార్ములా. ఈ 3 వస్తే వీటితో పాటు మీకు పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ ఫార్ములా కూడా రావాలి. అర్థమైంది కదా! సో, ఈ ఫార్ములాస్ వస్తే మీకు సర్కిల్స్ చాప్టర్‌లో ఏ సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, చూడండి సెంటర్ ఫార్ములా ఏంటి? -g, -f. సో, g, -f ఇక్కడ ఎంత ఉంది? ఆ ప్లేస్‌లో -2 ఉంది. అర్థమైందా? సో, అప్పుడు ఇదేమవుతుంది? చూడండి నాన్న, ఈ సర్కిల్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే 2gx ఇలా చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక సర్కిల్ ఈక్వేషన్ దీంట్లో నుంచి మనకి ఏం చేయొచ్చు చూడండి ఒకసారి. దీని ఇక్కడి నుంచి ఏంటి? gf అంటే g వాల్యూస్ f వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, 2gx x ప్లేస్‌లో ఎంత ఉంది? -3 ఉంది. అంటే 2g ఇంటూ -3 అప్పుడు g వాల్యూ ఎంత అవుతుంది? 3/2 అంతేనా? నెక్స్ట్ ఇదేమవుతుంది? ఓకే. ఇది కూడా సేమ్ 2f ఈజ్ ఈక్వల్ టు 7/2 f అంటే -7/2 సరిపోయిందా? సో, ఈ విధంగా నేను ఏం చేశాను? -g, -f ఫైండ్ ఔట్ చేస్తే నాకు 3/2 -7/2 వచ్చింది. నెక్స్ట్ ఇంకేముంది? సి వాల్యూ ఫైండ్ ఔట్ చేసాం. సి వాల్యూ ఫైండ్ ఔట్ చేయక్కర్లే. డైరెక్ట్ క్వెషన్‌లోనే ఉంటదేంటి? 14 జీఎఫ్‌సి అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం కావాలి? జీఎఫ్‌సి వచ్చింది. అంటే నాకు సెంటర్ ఫైండ్ ఔట్ చేయాలి. సెంటర్ ఎంతొచ్చింది? 3/2 -7/2. ఇప్పుడు రేడియస్ ఫైండ్ ఔట్ చేద్దాం. రేడియస్ ఎంత? √g² + f² + c. ఇది రేడియస్ ఫార్ములా. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఫార్ములాస్ మీరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫార్ములా ఏంటి? √g² + f² + c. సో, g² అంటే ఎంత? g అంటే ఎంత? 3/2. g² అంటే 3² + 2². 3² 9, 2² 4 ప్లస్ f². 7² 49, 2² 4 మైనస్ c. c యాజ్ ఇట్ ఈస్‌గా రాసేస్తాం 14. చూడండి 4 ఎల్సిఎం తీయండి. దాంతో 9 + 49 4 14 56 సరిపోయిందా? సో, -56 ఇది ప్లస్ చేయండి. +58. సో, 58 - 56 ఎంత? 2. సో, 2/4 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/√2 అని రాసుకోవచ్చా లేదా? సో, 1/2 వచ్చింది రేడియస్. ఎంతొచ్చింది? 1/2. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి రేడియస్ ఎంత? 1/√2 సారీ 1/√2. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం? మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్‌లోనే. ఏం చేయమన్నాను? సెంటర్, రేడియస్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆఫ్టర్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా! సో, సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చింది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ మనకొచ్చిన పాయింట్ ఏంటి? 3/2 -7/2. సెంటర్ ఏమొచ్చింది? 3/2 -7/2. 2 దీంతో పాటు మనకు ఒక లైన్ ఇచ్చాడు క్వెషన్‌లో మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే. చేశారో లేదో? x + y + 1 = 0. ఆ లైన్ తీసుకోండి. x + y + 1 = 0. దీని నుంచి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎలాగా? x, y 1 అంటే x'లు, వై'లు ఉంటే 1 అని అర్థం. 2, 3 ఉంటే 2, 3 రాయొచ్చు. బట్ 2, 3 లేవు. x వాల్యూ ఉన్నాయి. సో, అప్పుడు ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1 డైరెక్ట్‌గా అయిపోద్ది. దీని నుంచి ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1 తీసుకున్నా. అర్థమైందా? సో, ఏ వాల్యూ 1 తీసుకున్నా, బి వాల్యూ 1, సి వాల్యూ 1 ఇంకేముంది x1, y1 కావాలి. సో, ఈ సెంటర్‌లో x1 ఒకటి, y1 ఒకటి అనుకుంటావు. ఏం చేస్తావు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఇలా నువ్వు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. పక్కనే కనిపిస్తుంది స్క్రీన్ పైన మీకు. ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ax1 + by1 + c/√a² + b².
ఈ ఫార్ములా రాకపోతే దీని నుంచి మీరు ముందుకు వెళ్ళలేరు. అర్థమైందా? ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా ఏంటి? మాడ్యులస్ x1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇదేంటి దేని ఫార్ములా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. సో, ఇప్పుడు ఈ ఫార్ములాస్‌లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఏ ప్లేస్‌లో a1 x1 అంటే 3/2 మైనస్ ఇంకేముంది by1 b1 ఇది ఇక్కడ రాసుకున్నాను. అంతేనా? y1 ఎంత? -7/2 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఇది కూడా 1 స్క్వేర్. సో, ఏ, బిలంతా 1. సో, 1 ఇంటూ 3/2 అంటే 3/2 కదా! అందుకే రాయలేదు. 1 ఇంటూ 7/2 అంటే 7/2 కదా! సో, అందుకే రాయలేదు. ఇంకేముంది ప్లస్ సి. సి అంటే 1 కదా! సో, ఆ 1 ఇది. అదే మళ్ళీ ఇక్కడ 1 లేట్ అయిపోయింది అనుకోవద్దు. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ వస్తది. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేయండి. 2 3 - 7 2 వన్స్ 2 సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? ఇది √2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది చేయండి. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి. 7లో 3 తీస్తే ఎంత? 4. సో, 4 -4 + 2 ఎంత అవుతుంది? -2. -2/2 -2 2 క్యాన్సిల్ అయితే 1. సో, 1/√2 ఇది. 1/√2. ఇప్పుడు నెక్స్ట్ చూడండి నాన్న. ఇది 1/√2 వచ్చింది కదా! డైరెక్ట్‌గా మనం ఏం చేస్తాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎందుకు మరి ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేసాం? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది? 1/√2. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలి? పాయింట్ ఆఫ్ కాంటాక్టే కదా! సో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? P ఆఫ్ h, k. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. కదా! ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ P ఆఫ్ h, k. ఫ్రమ్ మనకొచ్చిన పాయింట్స్ ఏంటి? 3/2 సెంటర్ పాయింట్స్ 3/2 -7/2 ఆన్ మనకొచ్చిన లైన్ ఏంటి? మనకి క్వెషన్‌లో ఇచ్చిన లైన్ ఏంటి? x + y + 1 = 0. వచ్చినవే క్వెషన్‌లో ఇచ్చినవే రాసుకున్నాం. సొంతంగా ఏమి రాయలేదు. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏంటి? h - x1/a = k - y1/b. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా. ఎక్కడ ఫార్ములాస్ మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫార్ములాస్ అన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా h - x1/a = k - y1/b. నెక్స్ట్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా ax1 + by1 + c / √a² + b². సో, ఫార్ములా రాసాం. ax1 + by1 + c / a² + b². ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా. ఫార్ములాసే రాసాం అంతే. ఇంక కొత్తగా ఏం రాయలేదు. ఇప్పుడు చూడండి. h - x1 అంటే దీన్ని x1 దీన్ని y1 అనుకుంటాం. 3/2 బై ఏ వాల్యూ కాదు ఇంతకుముందు ఏ వాల్యూ ఫైండ్ ఔట్ చేసాం. 1 బి వాల్యూ 1 సి వాల్యూ 1 అవే రాసాం. అందుకే h = 3/2/1 ఏ వాల్యూ 1 k - y1 అంటే y1 అంటే ఎంత? మైనస్ ఇంటూ మైనస్. సో, +1/2 బి ప్లస్‌లు 1 మైనస్ ఏ అంటే 3/2 ఓకే. ఏ అంటే 1 x1 అంటే 3/2 1 × 3/2 3/2 అర్థమైందా? సో, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సరిపోయింది. బి అంటే 1 1 × 7/2 7/2 ప్లస్ సి అంటే 1 బై a² b². a² అంటే 1² b² అంటే 1². ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. మీకు 1/2 వస్తది. సో, ఫర్ సపోజ్ ఇక్కడ చేస్తా చూడండి. 2ని ఎల్సిఎం తీసుకుంటే ఫస్ట్ చూడండి నాన్న 3 - 7 ఏమవుతుంది? +2 3 - 7 ఎంత? 4 -4 + 2/2 -4 అంటే 2/2 2/2 క్యాన్సిల్ అయితే 1 కిందన ఎంత మిగిలింది? 2 1² 1 1² 1 + 1 2 అంటే పైన ఇది చేస్తే ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది కదా! సో, ఇక్కడ ఎంత ఉంది? కిందన 2 ఉంది. సో, ఇది ఎంత అవుతుంది మనకి? 1/2 అర్థమైందా లేదా? చేసాం బాగా? ఓకే. ఇప్పటివరకు అర్థమైంది కదన్నా? ఏం లేదు ఎల్సిఎం చేసాం. 4 3 సారీ 7 - 4 ఎంత అవుతుంది? 7 - 3 4 ఇక్కడంతా 2 ఉంటది. సో, -4 + 2 -2 సో, 2 2 పోతే 1 సో, 1 కింద ఎంత ఉంది? 2 ఉంది. సో, 1/2 సరిపోయిందా లేదా? ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి. ఇదేమవుతుంది? h - 3/2 ఇదేమవుతుంది? k + 1/2 ఓకే. సరిపోయింది. ఇది మొత్తం ఇది చేసి మనకి ఎంత వచ్చింది? 1/2 1/2 ఓకే. ఇప్పుడు చూడండి. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. h = 3/2
ప్లస్ 1/2 ఇదేమవుతుంది డైరెక్ట్ ప్లస్ అంటే మనకి ఏం చేయాలి డైరెక్ట్ చేసారు కదా 3 1 4 ఇది 2 4/2 అంటే 2 నెక్స్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి 7/2 మైనస్ 1/2 2 7 మైనస్ 1 6 సరిపోయిందా ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది 3 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 2 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది -3 అర్థమైందా సో ఏదైతే 2 వచ్చింది 3 వచ్చింది ఇది పాయింట్స్లోకి ఏం చేస్తావు పాయింట్స్లో కౌంట్ చేస్తే ఏమవుతుంది 2, -3 ఇదే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అర్థమైందా సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత మనకి 2, -3 అర్థమైంది కదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఒకసారి చూడండి ఫస్ట్ ఏం చేసాం ఇచ్చిన ఫస్ట్ అయితే ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్ తీసుకున్నా దీని నుంచి జీ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ తీసుకున్నాం సి వాల్యూస్ తీసుకున్నాం ఓకే నెక్స్ట్ దీని నుంచి మనం సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం సెంటర్ రేడియస్ 1/√2 వచ్చింది నెక్స్ట్ ఈ రెండింటి నుంచి ఆ సెంటర్ ఫార్ములాస్ యూజ్ చేసి సారీ సెంటర్కి మనకు వచ్చిన 2 పాయింట్స్ ఉన్నాయి కదా సో ఆ 2 పాయింట్స్ని యూజ్ చేసి ఆ ఇచ్చిన లైన్ని యూజ్ చేసి నేను ఏం చేశాను డి అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములాని అప్లై చేశాను నాకు వచ్చిన ఆన్సర్ 1/√2 అంటే ఫస్ట్ రేడియస్ చేసా సెంటర్ ఫైండ్ అవుట్ చేసా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసా నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా మర్చిపోదు h - x1/a = k - y1/b ఇదేంటి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములాస్లో ఈ వాల్యూస్ డెరైవ్ చేశాను నాకు వచ్చిన ఆన్సర్ అంతా 2, -3 ఇదే నాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అర్థమైంది కదా సో ఈ విధంగా సమ్ అనేది సాల్వ్ చేయాలన్నమాట అర్థమైంది కదా చాలా ఈజీగా ఉంది కదా సమ్ అనేది సో ఈ విధంగా ఈ చాప్టర్ ఈ సమ్ చాలా సమ్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి 1 బై 1 మీకు ఒక్కొక్కటి చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు విన్నారు ఈ సమ్ అర్థమైంది కదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేవు ఓకే ఇలాంటి మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా మోడల్ పేపర్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేయండి